అసెంబ్లీ సాక్షిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత ఇటీవల ఓ వ్యాఖ్య చేశారు. ఈరోజు అసెంబ్లీ సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఓ మాట మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం 11 మంది సభ్యులే ఎమ్మెల్యేలుగా ఉన్నారు అని అనుకుంటున్నారు, కానీ వాళ్ళు అలా ఫీల్ అవ్వడం లేదు. ఏకంగా ఆ 11 మందికి అర్థం ఏమిటంటే 1100 మందితో సమానం అంటూ పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ని ఇచ్చేశారు. ఇప్పటికీ కూడా వాళ్ళ సభ్యులు తక్కువ 11 మంది అయినప్పటికీ కూడా వాళ్ళు ఒక 1100 మంది ఉన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇది మనం ఎందుకనంటే వాళ్ళు చెప్పిన దాన్ని చాలా బలంగా నమ్ముతారు. ఎస్, వాస్తవమే అండి. పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పింది వాస్తవం. వైఎస్ఆర్సీపీకి సంబంధించి 11 మంది ఎమ్మెల్యేలు చిన్న చూపు అని మీరు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు, కానీ అది కాదు. 11 మంది అంటే 1100 మందితో సమానమైన ఒక సైన్యం అది అంటూ ప్రత్యర్థికి సంబంధించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారడమే కాదు, వాస్తవానికి చాలా అత్యంత దగ్గరి పదాలు ఇవన్నీ కూడా. ఎందుకంటే 11 మందే అని చిన్న చూపు చూసిన ఇదే కూటమి వాళ్లకు చుక్కలు చూపిస్తూ మండలిలో తమ వాదన బలంగా తన గొంతెత్తి మాట్లాడుతున్నారు. అన్యాయం చేస్తే తాట తీస్తున్నారు, తప్పు జరిగితే ప్రజల ముందు పెడుతున్నారు, క్షమాపణలు కోరేదాకా సమస్య తీరేసే పరిస్థితి లేకుండా చేస్తున్నారు. తిరుమల తిరుపతి లడ్డైతేనేమి ఈరోజు జరుగుతున్న ప్రతి అవినీతికి అడ్డుగా నిలబడుతున్నారు. ఇవి పవన్ కళ్యాణ్ మనసుకు తెలుసు కాబట్టి, పవన్ కళ్యాణ్ లోపల అర్థమవుతుంది కాబట్టి వాస్తవానికి దగ్గరగా వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక మామూలు మనిషి కాదు. ఆయనకు 11 మంది అంటే 1100 మందితో సమానం, అంటే ఒక్కడు 100తో సమానం. ఇలా 170 మంది మనం ఉన్నా కూడా మనం పొడిచేది ఏమీ లేదు ఆ 1100 మంది ముందు, అంటే ఆ 11 మంది ముందు అనేటట్టుగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకు 100% న్యాయమే. అంటే ఇక్కడ కూటమి చేస్తున్న తప్పులు ఎండగడుతున్న విధానానికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా పర్ఫెక్ట్ విధానంలోనే మొట్టకాయలు గట్టిగా ఇస్తున్నారు అనేది క్లియర్గా కనబడుతున్న సత్యం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సంబంధించి ప్రజాక్షేత్రంలో ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు గట్టిగా బలంగా తాను నిలబడుతున్నారు. మాజీ మంత్రిని అరెస్టు చేసి ఏకంగా జైలుకు పంపిస్తారా? ఏకంగా మాజీ మంత్రి ఇంటి మీద పెట్రోల్ బాంబులు వేస్తారా? ఈ 11 మంది ఎమ్మెల్యేలే కదా నిలదీస్తున్నది ఈ రోజున. 11 మంది అంటే చిన్న చూపు కాదు, 11 మంది అంటే వాళ్ళు పెద్ద అని అన్నారు పవన్. దీంతో మరో మాట అన్నారు పవన్ కళ్యాణ్. వాళ్ళు ఒకటి ఏదైనా సబ్జెక్టును పట్టుకోగలిగితే దాన్ని ప్రజల ముందుకు తీసుకోబోతున్నారు బలంగా, వాళ్ళు దాన్ని నమ్ముతారు ఫస్ట్ అని అంటున్నాడు. ఇది అస్సలైన మాట. వాస్తవానికి అలా నమ్మాలి, అలా బలంగా అందరూ మాట్లాడాలంటే ఇక్కడ ఒకటి, అది ఎంచుకున్న టాపిక్ మీ మాదిరిగా అన్యాయపు టాపిక్, మీ మాదిరిగా మోసం చేసే టాపిక్ కాదు. ఏదైనా విషయాన్ని పట్టుకుంటే ఆ విషయంలో లోతుగా అధ్యయనం చేసి వాస్తవానికి దగ్గరగా ఉన్నప్పుడే వాళ్ళ గొంతులు చాలా బలంగా గట్టిగా వినబడతాయి. ఏ వ్యక్తి అయినా సరే సర్వసాధారణంగా అవాస్తవం అంత బలంగా చెప్పలేము, కానీ వాస్తవం మాత్రం ఎంత గట్టిగానైనా ఎంత దూరమైనా దాన్ని తీసుకోపోగలుగుతాం. ఈరోజు అదే జరుగుతుంది వైసీపీ పార్టీకి సంబంధించి, చంద్రబాబుకి సంబంధించి, కూటమి సంబంధించి ప్రభుత్వాలు చేస్తున్న క్లియర్ తప్పులను ఎండగడుతూ విత్ డాక్యుమెంటేషన్ ప్రకారం వాళ్ళు చూపిస్తూ ప్రజల ముందు ఎండగడుతున్నారు. దీన్ని తిప్పికొట్టే పరిస్థితిలో 170 మందో 150 అందరూ కూడా ఎమ్మెల్యేలు లేరు కదా. కూటమికి సంబంధించి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్నారు, కానీ మొత్తం చేసేది అవినీతి అయినప్పుడు ఎవడేం మాట్లాడేది గట్టిగా? మొత్తం చేస్తున్నదే తప్పు అన్నప్పుడు ఎవడేం మాట్లాడేది నిజాయితీగా? కానీ ఇక్కడ వైసీపీ వాళ్ళు ఓడిపోయినప్పటికీ నిజాయితీ వాళ్ళ వైపున ఉంది కాబట్టి, నిజంగా మాట్లాడుతున్నారు కాబట్టి, వాస్తవానికి దగ్గరగా ఉంది కాబట్టి, వాస్తవాలను ప్రజల ముందు పెడుతున్నారు కాబట్టి, ప్రజల ముందు వాస్తవాలను పేపర్ చూపిస్తూ మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళకు విశ్వసనీయత అనేది, క్రెడిబిలిటీ అనేది పెరిగిపోతూనే ఉంది. మీకు పడిపోతూనే మీ గ్రాఫ్ ఉంది. ఇది పవన్ కళ్యాణ్ గారి మాటల వెనుకున్న సత్యం ఇదే. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపు దాని కూటమిలో ఉన్నారు కాబట్టి తన మనసు చంపుకొని తను మాట్లాడుతున్నట్టే కనబడుతుంది తన బిహేవియర్లో, కానీ ఎక్కడ కూడా వాళ్ళ స్క్రిప్ట్ను పట్టుకొని, చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ పట్టుకునే మాట్లాడుతున్నారు. పైగా చంద్రబాబు ఆదివారంలో, అంటే చంద్రబాబును ఆదివారంలో 11.75% గ్రోత్ రేట్ కనిపిస్తుందట పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో చెప్తున్నారు. పవన్ నోట నేనే అనే మాట వస్తుంది, అంటే అధికారం కోసం నేనే, కూటమి ఏర్పాటు కోసం నేనే కష్టపడ్డాను అని పవన్ అసెంబ్లీ సాక్షిగా ఈరోజు చెప్తున్నారు. చంద్రబాబు కోసం అందరూ అండగా నిలబడాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ప్రతి గ్రామానికి త్రాగునీరు అందిస్తామని చెప్తున్నారు. టీడీపీ స్క్రిప్ట్ పక్కా చదివి వినిపిస్తూ పోతున్న పవన్ కళ్యాణ్ ఇక్కడ తనకు సంబంధించి తన వ్యక్తిగతంగా తన పార్టీకి విధానం కానీ సంబంధించి తన జనసేన పార్టీకి ఏం అనిపిస్తుందో మాత్రం చెప్పడం లేదు. కూటమి ఏర్పాటు మాత్రం నేనే చేశానంటున్నాడు పవన్ కళ్యాణ్. దాని అర్థం ఏంటంటే మీరు ఎక్స్ట్రాలు చేయకండి అని ఇండైరెక్ట్గా చెప్తున్నారు. ఏది పడుతుంది ముందుకు పోకండి, అధికారంలోకి వచ్చినా అధికారంలోకి రాకపోయినా మీరు ఈరోజు కూటమి అధికారంలో ఉందంటేనే దానికి ప్రధాన కర్త, ప్రధాన కర్మ, ప్రధాన క్రియ పవన్ కళ్యాణే అనేటట్టుగా పవన్ కళ్యాణ్ హింట్ ఇస్తూ పోతున్నాడు.
జగన్ హయాంలో మాత్రం పూర్తిగా విధ్వంసమైందంటూ అసెంబ్లీలో చెప్తున్నాడు. ఇదిగా టీడీపీ స్క్రిప్ట్లో భాగంగా చదవక తప్పిన అంశం. ఏదేమైనప్పటికీ ఒకటి మాత్రం సత్యం, జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే సంఖ్యలో బలం లేకపోయినా ప్రజల గుండెల్లో స్థానం బలంగా ఉంది కాబట్టి, నాటుగా 40% ఓటు బ్యాంక్ ఇప్పటికీ ఉంది కాబట్టి దాన్ని పైచీలుక ఇంకో 10-15 గెలిపించుకోవడంలో పెద్దగా వెనకడుగైతే వెయ్యరు. రాబోయే కాలంలో అది కూడా పూర్తవుతే అధికారంలోకి నిర్మోహమాటంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. తన జెండాను రెపరెపలాడేలా ఎగరేస్తారు.